विष्णुपादाय भूतले ఓం అజ్ఞానతిమిరాంధస్య చెప్పింది మాత. సరే మళ్ళీ చెప్పు. చెప్పు. ఓం అజ్ఞానతిమి ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో నమో ఓం ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినే నిత్యనామినే నమస్తే సార్. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే విశేష సూర్యవాసంకుశ సాత్యతేశతారిణి పాశ్చాత్య దేశతారిణి. నెక్స్ట్ నమో మహావదన్యాయ నమో వదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే కృష్ణాయ కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే చైతన్యామినే గౌరత్విషే నమః గౌరవిషే నమః. నమో బ్రాహ్మణ్య దేవాయ నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ గోబ్రాహ్మణ్య హితాయ చ జగద్హితాయ కృష్ణాయ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమః. గోవిందాయ చెప్ నమో నమః. నమో నమః. అది చాలా ఇంపార్టెంట్ శ్లోక, నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరికి రావాలి ఇది. ఇది అంట 3 times మనం చదువుకుంటే రోజు ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం అసలు చాలా అంటే చాలా అన్ని పోతాయంట. మనం ఇదివరకు ప్రీవియస్ లైఫ్స్ లో ఏదైనా తప్పులు చేసి ఉంటాం కదా, అవన్నీ తీసేస్తాడంట కృష్ణ. సో ఇది ఈ శ్లోక తప్పకుండా నేర్చుకోండి అందరూ. ఓకే, నెక్స్ట్. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో కరుణా సింధో దీనబంధో జగత్పతి గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే సప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే ఉగ్రం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వండర్ఫుల్, ఎక్సలెంట్. ఇది నిన్న అందరు చెప్పారా నాన్న? ఈశాతే అభిహితా సాంఖ్యే అందరు చెప్పారా? వెరీ నైస్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఇక్కడ సాంఖ్య యోగం గురించి చెప్తున్నాడంట కృష్ణ ఇక్కడంతా. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒకడు ఉంటాడు, వాడికి బుద్ధి, ఇంటలెక్ట్, బుద్ధి
సాంఖ్య యుగంలో బుద్ధి మెయిన్ ఇంపార్టెంట్. బుద్ధ్యా, ఇక్కడ బుద్ధిర్యోగే, బుద్ధి యోగే, దీని ఇంటెలిజెన్స్ అన్నమాట. బుద్ధి అంటే ఇంటెలిజెన్స్. నీ బుద్ధి ఏం చెప్తుందా అంటారు కదా, నీ బుద్ధి ఏమైందిరా. వాడేదో ఎవడో ఒకడు ఏదో చెప్పాడనుకో, ఆ ఆ, దొంగతనం చేయరా అని చెప్తాడు ఎవడైనా. బాగుందిరా ఆ పెన్ను, వాడు ఒకటి తెచ్చుకున్నాడు, చాలా బాగుంది ఆ పెన్ను, దొంగతనం చేయరా అని ఒకటి చెప్పాడు అనుకో మీ ఫ్రెండ్. నువ్వు దొంగతనం చేసావు. అప్పుడు ఏమవుతుంది, టీచర్ పట్టుకుంది అనుకో, పట్టుకొని నిన్ను అడుగుతుంది, ఎందుకురా దొంగతనం చేసావు, నీకు నేర్పించలేదా, దొంగతనం తప్పు అని నేర్పించలేదా అని ఏదో పనిష్మెంట్ ఏదో ఒకటి ఇస్తారు నీకు, గ్యారంటీ. ఇచ్చినప్పుడు అప్పుడు ఏమని తిడుతుంది టీచర్, నీ బుద్ధి ఏమైందిరా అంటుంది. అంటే నీ ఇంటెలిజెన్స్ ఏమైంది, వాడు చెప్తే నువ్వు వింటావా, వాడి గడ్డి తినమంటే గడ్డి తింటావా, ఇలా తిడతారు కదా టీచర్స్, అలా అన్నమాట. సో ఇక్కడ కూడా మన కృష్ణ ఈజ్ ఇన్ గుడ్ స్టేట్, అంటే ఏ ప్లేస్ లో ఉన్నాడు, టీచర్ ప్లేస్ లో ఉన్నారు కదా. ఎందుకంటే అర్జున సరెండర్ అయిపోయాడు, నువ్వే చెప్తే అది వింటా అంటాడు కదా. నువ్వేం చెప్తే నేను అది వింటాను, నువ్వు నాకు ఏది కరెక్టో నువ్వే, నేను ఇప్పటి నుంచి నేను నీ స్టూడెంట్ని అని మనకి ఇది వరకు నేను చెప్పేశాను, మీకు గుర్తుందో లేదో. సో ఆ ఆ కాబట్టి ఇక్కడ టీచర్ ప్లేస్ లో ఉన్నాడు కృష్ణ. సో కృష్ణ అంటున్నాడు అనమాట, బుద్ధిని ఉపయోగించుకోవాలి అని చెప్తున్నారు. ఏషా ఆల్ దీస్, అంటే ఆల్ దిస్ తే అంటూ యు, అభిహిత అంటే ఇప్పటివరకు డిస్క్రైబ్ చేసిందంతా ఏంటి, సాంఖ్యే అంటే అనలిటికల్ స్టడీ, అంటే చాలా రీసెర్చ్ లో చేస్తారనమాట. ఇప్పుడు ఏదైనా ఉందనుకో, నీకు దాని గురించి ఇంట్రెస్ట్ పుడితే క్వశ్చన్ వేస్తూ ఉంటాడు అనమాట, ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎలా వచ్చింది, దాన్ని మొత్తం స్టడీ అంతా చేస్తారనమాట. అదే అనలిటికల్ స్టడీ అంటారు. అంటే పూర్తిగా తెలుసుకోవడం అనమాట. అనలిటికల్ స్టడీ అంటే మీకు సినిమా స్టైల్లో చెప్పాలి అంటే, ఇప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా, ఎవడైనా ఒకడు హత్య చేశాడు అనుకో, వాళ్ళు క్లియర్ గా బాగా చూస్తూ ఉంటారు, ఎవరెవరు వచ్చారు, ఎలా వచ్చారు, ఎలా దూకి ఉండొచ్చు, గోడ దూకి ఉండొచ్చా, కిటికీలో నుంచి వచ్చాడా, వాడు ఎలా వచ్చాడు, వాడి ఫుట్ ప్రింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాడి ఫింగర్ ప్రింట్స్ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి ఈ రూమ్ లో. అలా ఎనలిటికల్ స్టడీ అనమాట. ఇప్పటి వరకు అదే కదా. ఇప్పుడు చనిపోయినప్పుడు ఎవరైనా చనిపోతే మనకి కూడా ఎనలిటికల్, నాకైతే అలాగే వచ్చింది. ఎలా అంటే, అరే వీడు పడుకోనే ఉన్నాడు, నిద్ర కూడా పోయేటప్పుడు పడుకోనే ఉంటాడు కదా, ఎవరైనా పడుకోనే ఉంటారు నిద్రపోతున్నప్పుడు కూడా, మరి చనిపోయాడు అంటే ఎందుకు లేవట్లేదు, అసలు ఏం పోయింది, బాడీ ఇక్కడే ఉంది కదా, మన ముందే ఉంది బాడీ కూడా. సో వాట్ ఈస్ దట్ మిస్సింగ్, ఏది మిస్ అవుతున్నాం మనము, వై ఈజ్ నాట్ గెటింగ్ అప్, ఎందుకు లేస్తలేడు ఆయన, పడుకున్న అతను ఎందుకు లేవట్లేదు. సో ఇలాంటి థాట్స్ వచ్చిందంటే అనలిటికల్ స్టడీ అనమాట. దాని గురించి తెలుసుకోవాలని ఉంటుంది కదా, సో నువ్వు బుక్స్ చదువుతూ ఉంటావు, అప్పుడు అది అనలిటికల్ స్టడీ. నేనైతే అలాగే చదివాను ప్రభుపాద బుక్స్, అలా భగవద్గీత చదివి, ఓహో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే. సో ఈ బాడీలో ఉండేది సోల్, ఈ సోల్ పర్మనెంట్, ఈ బాడీ టెంపరరీ. సో ఈ బాడీ పోతుంది, ఎప్పుడో ఒకప్పుడు ముసలితనం అయిపోయాక ఈ బాడీ చచ్చిపోతుంది. సో ఈ సోల్ విచ్ ఇస్ అది చాలా ఇంపార్టెంట్. సో ఈ సోల్ ని నేను ఏం చెయ్యాలి, ఎలా నేను నెక్స్ట్ లైఫ్, ఇప్పుడు సోల్ ఉంది కరెక్టే, కానీ నెక్స్ట్ లైఫ్ లో కూడా హ్యూమన్ లైఫ్ వస్తుందా, ఇది ఒక క్వశ్చన్ వేసుకోవాలి మళ్ళీ. నెక్స్ట్ లైఫ్ లో హ్యూమన్ బాడీ వస్తుందా లేదా అనేది, అది వ్యాస మహర్షి ఏం చెప్పాడు, రాదు, నెక్స్ట్ లైఫ్ లో హ్యూమన్ లైఫ్ గ్యారంటీ లేదు. సో ఏం చేయాలి మరి, గ్యారంటీగా నాకు నెక్స్ట్ లైఫ్ హ్యూమన్ లైఫ్ కావాలి, హ్యూమన్ లైఫ్ కావాలంటే ఏం చేయాలి, సరే ఇంకా లోకాలు ఉన్నాయా, ఇంకా లోకాలు ఉంటే మరి నేను అక్కడికి ఎలా వెళ్ళగలను, ఏం చేయాలి అక్కడికి వెళ్ళాలంటే, ఇది అన్నమాట అనలిటికల్ స్టడీ అంటే. అలా నువ్వు చక్కగా ఒక దాని గురించి ఇంకొకటి నేర్చుకోవడం అంట. సో ఇది ఎప్పుడు నేర్చుకుంటావు, నీ బుద్ధి మంచిగా, ఇంటెలిజెన్స్ అన్నమాట. నీ బుద్ధి ప్రాపర్ గా పనిచేయాలి. నీ బుద్ధి ప్రాపర్ గా పనిచేసింది అనుకో, అసలు నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే కదా ఇప్పుడు నేను చెప్పింది ఒక స్టోరీ, ఏది చిన్నగా, ఏది వాడు ఏం చేస్తాడు, ఆ ఆ బుద్ధి ఒకటి చెప్తాడు దొంగతనం చేయమని, వీడిపోయి చేసేస్తాడు. వాడి బుద్ధి ఏమైంది అసలు, అలా చేయొచ్చా, అది
సో బుద్ధి ఇంపార్టెంట్. సో బుద్ధి మీదనే దాని మీదనే మనకు శిక్షలు కూడా పడుతూ ఉంటాయి ఈ మెటీరియల్ లైఫ్ లో. ఎట్లా అంటే మెటీరియల్ లైఫ్ లో ఈ లోకాలలో కూడా బుద్ధి మీదనే కాన్సన్ట్రేషన్. ఎట్లా అంటే ఒకడు వెళ్తూ ఉంటాడు, వాడు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. డ్రైవింగ్ చేస్తుంటే ఆ, వాడు సడన్ గా యాక్సిడెంట్ చేసేస్తాడు ఇంకొకరిని. యాక్సిడెంట్ చేసేస్తే ఏమవుతుంది, కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. పోలీస్ వస్తారు, తీసుకెళ్తాడు, కోర్టులో ప్రజెంట్ చేస్తారు. వీడు ఇట్లా ఆ, ఒకరిని చంపేశాడు అని. అప్పుడు కోర్టు ఏమడుగుతుంది, నువ్వు ఎందుకు చంపావు అని అడుగుతుంది. అంటే వీడేం చెప్తాడు, ఆ నేను కరెక్ట్ గా వెళ్తున్నా, నేను ఏ సైడ్ లో వెళ్ళాలో ఆ సైడ్ లోనే వెళ్తున్నా, నేను కరెక్ట్ గానే వెళ్తున్నా, ఐఎమ్ ఫాలోయింగ్ రూల్స్ ఏమున్నాయి అదే ఫాలో అవుతున్నా, నేను రెడ్ వస్తే ఆగిపోతున్నా, అలాగే వెళ్తున్నా, నేను అన్ని రూల్స్ ప్రకారంగా వెళ్తున్నా నేను. కానీ ఏమైంది, వాడు ఆల్ ఆఫ్ ద సడన్ వాడు వచ్చేసాడు, వాడు నా కార్ ముందుకు వచ్చేసాడు. సో వాట్ ఐ కెన్ డూ, వాడు వచ్చేసాడు. సో వాట్ ఐ కెన్ డూ, అప్పుడు నేను సడన్ గా ఆపలేక కంట్రోల్ తప్పింది నా కారు. సో వాడిని యాక్సిడెంట్ చేయాల్సి వచ్చింది అని చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు జడ్జి చూస్తాడు, డస్ హీ వాంట్ టు కిల్, అంటే పర్పస్ఫుల్ గా చంపాలి అని చంపాడా, లేకపోతే అదొక మిస్టేక్ అయిందా, వాడిది కూడా వాడిది తప్పు కదా, ఇటు రాంగ్ సైడ్ రావడం, వెహికల్స్ వెళ్ళే సైడ్ వాడు రావచ్చా, రాకూడదు. సో వాడిది తప్పు. సో అలా అక్కడ కూడా నీకు శిక్ష ఊరికే వెయ్యరు, దే విల్ ఎనలైజ్ చేస్తారు, వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్, అలా ఎనలిటికల్ స్టడీ చేసి అప్పుడు శిక్ష వేస్తాడు. సో మనకి కూడా ఇప్పుడు కృష్ణ ఏంటి, నువ్వు ఇప్పుడు ఉన్నావు ఈ మెటీరియల్ వరల్డ్ లో, నువ్వు నీ పని నువ్వు చేసుకుంటున్నావు, కానీ ఏదో ఒక తప్పులు చేస్తావు, నువ్వు కూడా కొన్ని తప్పులు చేస్తావు. తప్పులు చేసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు గాడ్ విల్ ఎనలైజ్, అంటే చూస్తాడు వాట్ యాక్చువల్లీ ఈస్ గోయింగ్ ఆన్, ఏమవుతుంది అనేది. ఈ ప్రకృతి మెయిన్ గా ప్రకృతి చూస్తూ ఉంటది. ప్రకృతి చూసి దాని ప్రకారంగానే నీకు బాడీ వస్తుంది. నెక్స్ట్ లైఫ్ లో నీకు బాడీ ఎలా వస్తుంది, అనలిటికల్ స్టడీ ద్వారా నీ బుద్ధి ఎలాంటిదో చూసే నీ బాడీ వస్తూ ఉంటది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బుద్ధి యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మలేషియాలో వాడు మందులు తయారు చేస్తూ ఉంటారు. ఏది, బాంబులు తయారు చేస్తుంటారు. మలేషియానే కాదు, మలేషియా వచ్చేసి పాకిస్తాన్, కొన్ని టెర్రరిస్ట్ కంట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, ఇక్కడ కూడా మన దగ్గర వచ్చేసి వాళ్ళు కిరాయికి ఇల్లు తీసుకుంటారు, హైదరాబాద్ లో అన్నా లేకపోతే ఇంకా వేరే ప్లేస్ లో. వాళ్ళు అన్ని తెచ్చుకుంటారు, మందులు అన్ని తెచ్చుకుంటారు, కెమికల్స్ తెచ్చుకొని మందులు తయారు చేస్తూ ఉంటారు అనమాట. చాలా సీక్రెట్ గా మందులు తయారు చేస్తూ ఉంటారు. ఇంకా ఇట్లాంటివన్నీ లాక్ అంటే ఎగ్నెస్ట్ టు లాకి ఎగ్నెస్ట్ గా అన్ని పనులు చేస్తూ ఉంటారు. సో అలా పనులు చేసినప్పుడు ఏమవుతుంది, వాడు దొరికిపోయాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఎందుకు వాడికి శిక్ష పెద్దది పడుతుంది, చాలా పెద్ద శిక్ష పడుతుంది. ఎందుకంటే వాడు ఎగ్నెస్ట్ లా ఉన్నాడు. ఇట్ ఈస్ పర్పస్ఫుల్లీ ఈజ్ డూయింగ్, వాడు కావాలని చేస్తున్నాడు, చాలా మందిని చంపడానికి హీఈస్ డూయింగ్ దట్ వర్క్. సో అందుకోసం వాడికి గ్యారెంటీ పెద్ద శిక్ష పడుతుంది. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఇంటెలెక్ట్. అంటే వీడిక్కడ మందు తయారు చేయడం అనేది వాడికి ఎలా చెప్తుంది అనమాట. వాడి బుద్ధి అలా చెప్తుంది, ఏంటి, మందు తయారు చేయరా, చాలా డబ్బులు ఇస్తారు, నీ లైఫ్ బాగుంటుంది అని వాడి బుద్ధి అలా చెప్తుంది. కానీ యాక్చువల్ గా ఏంటి, వాడి లైఫ్ నాశనం అయిపోతుంది. ఎలా, వాడికి మందు తయారు చేస్తాడు, మందు తయారు చేసిన తర్వాత ఏమవుతుంది, దాని వల్ల ఒకవేళ అది పేలింది అనుకో, ఎంతో మంది చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళకి కారణం వీడే కాబట్టి వీడికి పెద్ద శిక్ష పడుతుంది, పెద్ద శిక్ష. కృష్ణ విల్ నాట్ లీవ్ దెమ్, చాలా పెద్ద శిక్ష ఉంటుంది. సో ఎందుకంటే వాడు మందు తయారు చేయడం అట్లాంటి వాటిల్లో వాడు ఉన్నాడు కాబట్టి హీ విల్ గో టు నరకలోక, వేరే చాలా హారిబుల్ లోకాస్ ఉన్నాయి. సో అట్లాంటి లోకాస్ వెళ్ళాల్సి వస్తుంది. ఇంకొకటి, నీ ఇంటెలెక్ట్ కనుక ఏం చెప్తుంది, నీ బుద్ధి ఏం చెప్తుంది అనుకో, సపోజ్ నాకు అది తినాలనుంది, ఇది తినాలనుంది, అది తినాలనుంది,
అని ఏదో డిఫరెంట్ తిండి మీదనే నీ మనసు అంత ఉందనుకో, ఎప్పుడు దాని గురించి ఆలోచించడం అనుకో, నెక్స్ట్ జన్మ డెఫినెట్లీ యూ విల్ గెట్ అ పిగ్ బాడీ. Definitely you will get a pig body because you are interested that one, right? Krishna is so kind. ఆయన ఏంటి అంటే ఓహో ఈయనకి వీడికి తినడం అంటే చాలా ఇష్టం. సో ఓకే, వీడికి పిగ్ బాడీ ఇస్తే వాడు ఎప్పుడు తింటూనే ఉంటాడు కదా మొత్తము, ఎప్పుడు వాడికి అదే పని అట్లా అన్నమాట. అట్లా నీకు ఎప్పుడు ఒకడికి ఇంకొకరికి ఎప్పుడు పడుకోవడం అంటే ఇష్టం. ఆ, ఎప్పుడు ఎప్పుడు పడుకోనే ఉంటాడు హోల్ డే, అంటే మాక్సిమం టైం వాడు పడుకోవడం అంటేనే ఇష్టం. వాడికి టైం దొరికితే పడుకుందాం. అట్లాంటి వాడికి బాడీ ఏమొస్తుంది, వాడికి ఏ యానిమల్ అయితే ఎప్పుడు పడుకోవడం మాక్సిమం టైం పడుకొని ఉంటాయో ఆ బాడీ వచ్చేస్తుంది వాడికి. సో బేర్ మాతాజీ, ఎస్ బేర ఓకే బేర్ బాడీ. రైట్ ఓకే. సో అలా నీకు ఏది అయితే నీకు ఎక్కువగా ఉంటుందో అదే బాడీ వస్తూ ఉంటది అనమాట. సో ఇక్కడ నీ 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 బుద్ధి ఏం చెప్తూ ఉంటుందో దాని మీదనే డిపెండ్ అవుతూ ఉంటది. నీ నెక్స్ట్ లైఫ్ అనేది దాని మీదనే ఉంటది. సో నీ బుద్ధిని నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది కృష్ణ చెప్తున్నాడు అనమాట. ఏంటి? సో దిస్ శ్లోక ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, వీ హ్యావ్ టు లెర్న్ టుడే. సో అది ఎలా అని కరెక్ట్ మాతాజీ నేను చెప్పొచ్చా? సరే చెప్పు. ఇది అందరికి అంటే ఇది మాక్సిమం పీపుల్ కి వచ్చి అనుకుంటా. ఓకే ఆహ్లా చెప్పు. నేహాభిక్రమనాశోస్తి ప్రద్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇది నేర్చుకోవాల్సిన శ్లోక అందరూ. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక. ఆద్యాన్ని కూడా లేపాడు అండ్ ఎందుకంటే వచ్చేసి అతనికి కూడా వచ్చి అనుకుంటా, ఎందుకంటే ఈజ్ ఫ్రమ్ బెసలూర్స్. ఓకే ఆద్యాన్. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. చాలా చాలా నెమ్మదిగా ఇలా చెప్తే ఎంత బాగుంది చూడండి. ఇలా చెప్పాలి. ఎంత బాగా చెప్పారో ఆహ్లాదును ఆద్యాను. కానీ ఏంటి అంటే ఇప్పుడు నువ్వు అసలు నీది ఏంటి, నీకు ఏది ఇంట్రెస్ట్ అనేది ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా. బాడీ గురించి, నీకు నెక్స్ట్ లైఫ్ లో ఏ బాడీ వస్తుంది అనేది నీ కోరిక ప్రకారంగా ఉంటుంది. అందుకే చాలా మంది కోరికలు లేకుండా ఉండడానికి డిజైర్స్ ఉండొద్దు అనుకుంటారు. అందుకే కృష్ణ అంటాడు కదా, ప్రతిదానికి నువ్వు న్యూట్రల్ గా ఉండాలి ఎప్పుడు కూడా. దేనికి పొంగిపోవద్దు, దేనికి కూడా డిస్ట్రెస్ అంటే దుఃఖించద్దు అంటాడు. నీకు ఒక చిన్నది చెప్పాను కదా ఒకటి స్టోరీ. ఏంటంటే ఒక ఆయన ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, కొన్ని గుర్రాలు కొనుక్కుంటాడు. అందరు అంటారు అబ్బా గుర్రాలు కొనుక్కున్నాడు, ఈయన ఎంత గ్రేట్, అది ఇదని పొగుడతారు. అంతా మంచి జరిగింది, నీకు అన్ని మంచి జరుగుతాయి అది ఇది అని అంటారు. ఆయన అంటాడు కదా, ఏది మంచి ఏది చెడు తర్వాత తెలుస్తుంది అని అంటాడు. అన్నాక తర్వాత ఏమైతుంది, ఆ గుర్రం మీద వాళ్ళ బాబు వెళ్తూ ఉంటే కాలు అదే ఇరిగి పడిపోతాడు అనమాట, కింద పడి కాలు ఇరుగుతుంది. సో అప్పుడు అందరు అంటారు అయ్యో ఎంత చెడు జరిగింది, కాలు ఇరిగిపోయింది వాళ్ళ బాబుకి, అది ఇది అని అంటారు. అప్పుడు ఆయన అంటాడు ఏది మంచి ఏది చెడు ఎవరికి తెలుసు అని అంటాడు. మళ్ళీ ఏమవుతుంది నెక్స్ట్, అది ఏదో యుద్ధం వస్తుంది అనమాట వాళ్ళ కంట్రీకి. యుద్ధం వచ్చినప్పుడు అందరూ యుద్ధానికి పోవాలి, యంగ్స్టర్స్ అందరు యుద్ధానికి పోవాల్సి వస్తుంది. సో అందరు యుద్ధానికి రెడీ అవ్వాలి, కానీ ఈయన కాలు ఇరిగింది కదా, ఈయన తీసుకోరు పాపం. సో అందరు అంటారు కదా ఎంత మంచిగా నీ కొడుకు కాలు ఇరిగింది కాబట్టి యుద్ధానికి పోవాల్సిన అవసరం లేదు అని అంటాడు. అంటే ఆయన అంటాడు ఏది మంచి ఏది చెడు అని అంటాడు. అంటే అలా మనకి తెలియదు అంటే మనకి జరిగే వాటిల్లో ఏది కరెక్ట్ అనేది వి డోంట్ నో. నువ్వు జస్ట్ ప్రతిదానికి పొంగిపోవద్దు, అబ్బా నాకు అది జరిగింది, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో స్టోరీ ఉంటుంది దానికి రిలేటెడ్ లింక్, ఏదో తోక ఇంకోటి ఉంటది అనమాట, ఇంకేదో జరుగుతుంది. అది జరిగింది నీకు అప్పుడు ఆ టైంలో హ్యాపీనెస్ ఇస్తుంది, కానీ నెక్స్ట్ ఇంకో అదే ఆ హ్యాపీనెస్ నెక్స్ట్ దానికి తోడుగా అన్హ్యాపీ కూడా ఉండొచ్చు దీనికి తోడుగా. సో మనం దేనికి కూడా అంత పొంగిపోవద్దు, దేనికి కూడా కృంగిపోవద్దు.
అలా వెళ్ళిపోతూ ఉండాలి ప్రతిదీ. కాకపోతే ఇంకోటి ఏంటి, ఆల్వేస్ యూ షుడ్ రిమెంబర్ వన్ థింగ్, దట్ సమ్వన్ ఈస్ దేర్ వాచింగ్ యూ. అండ్ ఎప్పటికీ అనమాట, ఆల్వేస్ వాచింగ్ యూ, ఎవరో ఒకరు. కాబట్టి యూ షుడ్ బి ఆ కాన్షియస్ లో ఉండాలి నువ్వు ఎప్పుడు. ఇంకోటి ఏంటి, నువ్వు ఎప్పుడైతే కృష్ణాని తలుచుకుంటుంటావో అదే కృష్ణ కాన్షియస్. అది ఇందులో ఉన్నావు అనుకో, ఇంకా నీకు ఎటువంటి డోకా లేదు. దట్ ఈస్ వాట్ కృష్ణ సేస్. నీకు ఎటువంటి డోకా లేదు. ఎట్లా నీకు డోకా లేదు అంటే, నెక్స్ట్ లైఫ్ యూ విల్ గెట్ ఏ హ్యూమన్ బాడీ డెఫినెట్లీ. దిస్ ఇస్ పక్క వాట్ ప్రభుపాద సేస్. వెన్ యూ స్టార్ట్ అంటే, నువ్వు ఎప్పుడైతే ఆల్వేస్ డూ యువర్ వర్క్, అంటే నీకు సెంటర్ గా కృష్ణ అని పెట్టుకోవాలి. ప్రతి వర్క్ కి సెంటర్ కృష్ణ ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్వేస్ కృష్ణని సెంటర్ పెట్టాలన్నమాట. అంటే ఏంటి, ఎగ్జామ్స్ రాస్తున్నావు అనుకో, కృష్ణ టుడే ఐఎమ్ రైటింగ్ ఎగ్జామ్, వాట్ ఎవర్ మేబీ ద రిజల్ట్, ఇట్ ఈస్ అప్ టు యూ, యూ హ్యావ్ ప్లీజ్ టేక్ కేర్, యూ హ్యావ్, అంటే అది అప్ టు యూ, నీకే, ఇది నేను నీకు సమర్పిస్తున్నా ఆల్వేస్ అనే అనుకొని నువ్వు ఆ విధంగా మనసులో అదే పెట్టుకొని రాయాలి అంతే. నీకు చెప్పాను కదా, అబ్దుల్ కలాం కూడా పాపం ఆయన ఏమనుకుంటాడు, ఏదో అవ్వాలనుకుంటాడు, చాలా డిస్ట్రెస్ ఫీల్ అవుతాడు. నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని చాలా బాధపడతాడు కరెక్టే. కానీ ఆయన సైంటిస్ట్ అయ్యే, ఆయనకి వేరే దారి ఉంది. యాక్చువల్ గా ఆయనకి ఇంకొక లైన్ లో వెళ్ళేది ఉంది. అందుకోసమే ఈ ఈ ఈ ఈ లైన్ కాదు ఆయనది. కాబట్టి అనదర్ వే, అనదర్ థింగ్ ఇస్ దేర్, గుడ్ థింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ కదా. ఈ లైన్ లో వెళ్ళినందుకు ప్రెసిడెంట్ అయ్యాడు కదా. ఇండియాకి ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సెస్ వచ్చినాయి ఆయనకి. ఎంత గ్రేట్. మొత్తం ప్రపంచం అంతా ఆయన గుర్తుపెట్టుకుంది. సో దట్ ఈస్ వాట్, నువ్వు ఎప్పుడైతే నువ్వు కృష్ణాని మనసులో పెట్టుకొని నువ్వు నీ పనులు చేస్తూ ఉంటావో, డెఫినెట్ గా ఆయననే దారి చూపెడుతుంది. నీ బుద్ధికి చెప్తూ ఉంటాడనమాట, అరే ఇది తినొద్దురా, అది తినకు, అది తింటే నీకు రోగం వస్తుంది, నువ్వు డిసీజెస్ పాలవుతావు, నువ్వు వద్దు అని చెప్తూ ఉంటది లోపల నుంచి. నువ్వు మానేస్తావు. అప్పుడు ఏం తినాలి అనేది కూడా చెప్తూ ఉంటాడు కృష్ణ. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా నీకు చెప్తూ ఉంటాడు, ఏదో ఒక విధంగా నీకు డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు అనమాట. అటు సైడ్ వెళ్తే యాక్సిడెంట్ ఏదో అవుతుందిరా, ఇటు సైడ్ వెళ్ళు అనో, లేకపోతే ఏదో ఒకటి నీకు ఏదో విధంగా నీకు చెప్తూనే ఉంటాడు అనమాట. సో అంటే లోపల నుంచి బుద్ధిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, అప్పుడు కృష్ణ తీసేసుకుంటాడు. నిన్ను గైడ్ చేస్తూ ఉంటాడు అనమాట, ఇటెళ్ళు అటెళ్ళు అనేది. సో మొత్తము నువ్వు కృష్ణ సెంటర్ లో పెట్టుకొని ప్రతి పని చేసినావు అనుకో, నీకు డెఫినెట్ గా నెక్స్ట్ లైఫ్ లో హ్యూమన్ బాడీ డెఫినెట్ అని ప్రభుపాలు చెప్పారు. అది. సో ఇది మనసులో పెట్టుకోవాలి నువ్వు. నువ్వు ఈ అంటే ఇవన్నీ పక్కన పడేసి, లేదు ఈ ప్రభుపాద లేదు, ఇవన్నీ కృష్ణ కాన్షియస్ లేదు, ఇదంతా ఏంటి చెత్త, దీంట్లో ఉంటే నేనేం ఎంజాయ్ చేస్తా, నాకు ఇవన్నీ అక్కర్లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు. సో వాడికి ఏంటి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు ప్రతిసారి. ప్రాబ్లమ్స్ ఫేస్ వాడు హ్యాపీ ఫీల్ అవుతా ఉంటాడు అనమాట. వాడు లేదు నాకు ఇదో పెద్ద ప్రాబ్లమా అని వాడు హ్యాపీగా ఉన్న వాళ్ళు మనం చూస్తూ ఉంటాం మన చుట్టూ. కానీ వాడికి నెక్స్ట్ లైఫ్ గ్యారంటీ లేదు, హ్యూమన్ బాడీ గ్యారంటీ లేదు. ఇది శాస్త్రాలలో ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. హ్యూమన్ బాడీ ఎప్పుడు వస్తుంది, నువ్వు ఎప్పుడైతే వెన్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ లార్డ్ కృష్ణ, నువ్వు ఎప్పుడైతే కృష్ణుడిని మనసులో పెట్టుకొని ఆయన గురించే నువ్వు ప్రతిదీ అనమాట, లైక్ వండింది ఏదైనా కానీ కూడా కృష్ణకు పెట్టి, ప్రభుపాదకు పెట్టి, గురువుకు పెట్టి నువ్వు స్వీకరించడము, ప్రతి దాంట్లో నువ్వు ఎప్పుడైతే కృష్ణాన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటావో, ఆయన లేకపోతే ఇంకేది లేదు అని ఆయనని ఫస్ట్ పెట్టుకొని వెనకాల నువ్వు నడుస్తూ ఉంటే డెఫినెట్ గా హ్యూమన్ బాడీ వస్తుంది. అయితే ఇది ఎలా అంటే, నువ్వు ఇప్పుడు సపోజ్ 25% భక్తి చేసావు అనుకో, 75% మెటీరియలిస్టిక్ ఎంజాయ్మెంట్ చేస్తున్నావు. 25% నువ్వు ఇక్కడ భక్తి చేసావు అనుకో, నెక్స్ట్ లైఫ్ లో ఈ 25% నుంచి నీ భక్తి స్టార్ట్ అవుతుంది. మీరందరూ నాకు తెలిసి చాలా అడ్వాన్స్ లో ఉన్న వాళ్ళే భక్తిలో, అందుకే ఇంత చిన్నప్పుడు యూ హావ్ టేకెన్ కృష్ణ కాన్షియస్నెస్ ఇందులోకి వచ్చారు. అంటే నీ ప్రీవియస్ లైఫ్ లో
మీరు చాలా బాగా చేశారు. ఏదో సంథింగ్ చాంటింగో లేకపోతే మీరు ప్రభుపాద్ తోటి తిరిగారేమో, మేబీ వి డోంట్ నో. అది ఏదో ఉండుంటది లింక్. కాబట్టి మీరు ఇందులోకి వచ్చేసారు, ఫాస్ట్గా వచ్చేసారు తొందరగా చిన్నప్పుడే. సో ఇలా తేవడం అనేది ఊరికే జరగదు. దీని వెనకాల వేరే స్టోరీ ఉంటది. అది ఓన్లీ హూ నోస్ దట్ నేచర్ నోస్. నేచర్ ఇస్ అబ్జర్వింగ్ యూ. నేచరే, నీ ప్రకృతే నీకు ఏ బాడీ రావాలో డిసైడ్ చేస్తూ ఉంటది. నువ్వు చేసే పనులు అన్ని ఆ నేచర్ కే తెలుసు. నీ 100 జన్మల హిస్టరీ అంతా నేచర్ దగ్గర ఉంది. మొత్తం ప్యాకేజ్ అంతా హిస్టరీ మొత్తం నీ నేచర్ దగ్గర ఉంది. సో దానికి తెలుసు నీకు ఏ బాడీ రావాలి, ఎప్పుడు ఎట్లా హెల్ప్ చేయాలి. వీడు ఇంతకు ముందు ప్రీవియస్ లాప్ లో చాలా మంచిగా హెల్ప్ చేశాడు వాళ్ళకి వీళ్ళకి, సో వీడికి హెల్ప్ చేయాలి మనము అని ఏదో విధంగా హెల్ప్ అనేది జరుగుతూ ఉంటది. నీకు నీకు ఎక్కడ బాధ అనేది కలిగించాడు. స్మూత్ గా లైఫ్ కూడా స్మూత్ గా వెళ్తూ ఉంటది. హ్యాపీగా భక్తి చేసుకుంటావు. నెక్స్ట్ గోలోక వెళ్ళిపోతావు. గోలోక ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది, ఇంకా చెప్పలేము అది. ఎందుకంటే అక్కడ కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అది చాలా బ్యూటిఫుల్ లోక. అక్కడ కూడా మనకి అందరు ఉంటారు, రిలేషన్స్ ఉంటాయి. అక్కడ కూడా హ్యాపీ లివింగ్ ఉంటుంది. అది భాగవతము ఇంకా వేరే గ్రంథాలలో ఇంకా చాలా బాగుంటుంది. అది చదవాలి మీరంతా, ఇప్పుడు అక్కర్లేదు. కాకపోతే అది గోలోక ఈజ్ బ్యూటిఫుల్ ప్లేస్, దట్స్ ఆల్. ఇప్పుడు మనకి టైం కూడా అయిపోయింది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. కాకపోతే మీకు ఒకటే ఏంటి అంటే ఇంటెలెక్ట్ దీన్ని పెంచుకోవాలి, మంచిగా బుద్ధిని బాగా చూసుకోవాలి. బుద్ధి చూసుకోవాలి అంటే మీరు కృష్ణ కాన్షియస్ ని అంటే చాంటింగ్ చేయడం అనేది కొంచెం ఒక్క మాల చేయండి చాలు. ఎక్కువసేపు చెప్పట్లేదు నేను. ఒక్క మాల చేయండి, మీకే మంచిది. ఓకే, ఆల్ ఆఫ్ యూ స్టార్ట్. ఓకే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గరంధరాజ్ భగవద్గీతకి జై. శ్రీల ప్రభుపాదికి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే.